మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ బోధ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ ఏమిటో విని అందరికీ షేర్ చేద్దాం. నందీశ్వర అభిషేకం. ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్ష, కృష్ణపక్ష త్రయోదశి రోజున విశేషంగా నందీశ్వరునికి మరియు పరమ శివునికి అభిషేకం చేస్తారు. త్రయోదశి రోజున ఎందుకు అంత విశేషంగా నందికి అభిషేకం చేస్తారో ఈ చిన్న సంఘటన ద్వారా మనం తెలుసుకుందాం. ఒకప్పుడు దేవతలు, దానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు మొదటగా హాలాహలం పుట్టింది. అక్కడ ఉన్న దేవతలు, దానవులు ఆలాహలం యొక్క వేడిని భరించలేక పరమశివుడితో మొరపెట్టుకున్నారు. పరమశివుడు సుందరుడిని పంపి హాలాహలాన్ని కైలాసానికి తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. సుందరుడు హాలాహలాన్ని కైలాసానికి తీసుకురాగా అక్కడ ఉన్న దేవతలు, ఋషులు, మునులు ఆ వేడిని తట్టుకోలేక రక్షించమని పరమేశ్వరుని ప్రార్థించారు. అప్పుడు పరమేశ్వరుడు అక్కడే ఉన్న నందీశ్వరుడు వైపు చూడగా అంతరార్థం గ్రహించిన నందీశ్వరుడు తన యొక్క నాలుకని పెద్దదిగా చేసి ఆ ఆలాహలం వేడి తగలకుండా అందరినీ రక్షించారు. అంతటా దేవతలు, దానవులు, ఋషులు అందరూ శివుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. అప్పుడు పరమశివుడు ఎవరైతే త్రయోదశి రోజున ప్రదోషకాలంలో నందీశ్వరునికి మరియు నాకు జరిగే అభిషేకం మరియు హారతిని దర్శనం చేసుకుంటారో వారి యొక్క ఈతి బాధలన్నీ తొలగిస్తానని వరమిచ్చారు. కాబట్టి మనమందరం కూడా ప్రతి త్రయోదశి ప్రదోష కాలంలో పరమశివుని, నందీశ్వరుని అభిషేకము, హారతి దర్శన భాగ్యాన్ని పొంది వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందుతాం. ముందు ఆడియోలాగే ఈ ఆడియోని కూడా అద్భుతంగా అందరికీ షేర్ చేసి మన మోహనవాణిని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.